హాయ్ వ్యూస్, లాస్ట్ క్లాసెస్లో మనం డెసిమల్ టు బైనరీ చూసాం, బైనరీ టు డెసిమల్ చూసాం, డెసిమల్ టు ఆక్టల్ చూసాం, ఆక్టల్ టు డెసిమల్ చూసాం, డెసిమల్ టు హెక్సా చూసాం, హెక్సా టు డెసిమల్ చూసాం. ఓకేనా? అలాగే ఆక్టల్ టు బైనరీ చూసాం, బైనరీ టు ఆక్టల్ చూసాం. ఈ క్లాస్లో ఏం చేస్తున్నాం అంటే బైనరీ టు హెక్సా డెసిమల్ టు బైనరీ. సో లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు బైనరీ వాల్యూస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక 12 అని రిప్రజెంట్ చేయాలనుకోండి, నేను ఎలా రిప్రజెంట్ చేస్తానంటే ఇలా వెయిటెడ్ కోడ్స్ తీసుకొని, సో దీనికి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో సో అక్కడ 1 పెట్టి రిమైనింగ్ జీరోస్ పెడతాం. ఓకేనా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను 35 రిప్రజెంట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 1 2 4 8 16 ఓకే 32 అలా ఎంతవరకైనా మనం నెంబర్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 32 ఇంకా 3 కావాలి కదా, 3 1 1 పెట్టా 0 0 0. సో దిస్ ఈస్ ద బైనరీ వాల్యూ. ఓకేనా? నౌ ఐ వాంట్ టు రిప్రజెంట్ వన్ బైనరీ వాల్యూ ఇన్ హెక్సాడెసిమల్. ఓకేనా? హెక్సాడెసిమల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పా. ఒకవేళ 10 వస్తే 9 వరకు రిప్రజెంట్ చేస్తాం నెంబర్స్ నార్మల్ గానే. 10 వస్తే ఏ అని రాస్తాం, 11 వస్తే బి అని రాస్తాం, 12 వస్తే సి అని రాస్తాం, 13 వస్తే డి, 14 వస్తే ఈ, 15 వస్తే ఎఫ్. ఇలా మనం రాసుకుంటాం నెంబర్స్ హెక్సాడెసిమల్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్న నెంబర్ 128, దీన్ని నేను రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? అయితే 128ని రిప్రజెంట్ చేయడానికి మనకున్న బైనరీ నెంబర్ ఏంటి? 1 2 4 8 16 32 64 128. అవునా? సో అలా పైన వెయిట్స్ తీసుకుని మనకు కావాల్సిన నెంబర్ 128 కదా, రిమైనింగ్ జీరోస్ పెట్టాం. సో దిస్ ఈస్ ద బైనరీ వాల్యూ ఫర్ ద 128. ఓకేనా? సో 32 16 8 4 2 1. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు ద రాడిక్స్ ఆఫ్ 16. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే యాస్టీస్ గా రాయండి. 1 3 zeros 4 zeros. ఓకే, ఇప్పుడు దీన్ని యాక్చువల్గా హెక్సాడెసిమల్ అంటే 2 to the power of 4 అనే కదా అర్థం. సో 4 డిజిట్స్ చొప్పున దీన్ని డివైడ్ చేయండి ఫ్రమ్ ద ఎల్ఎస్బి. ఓకేనా? 4 డిజిట్స్ చొప్పున డివైడ్ చేస్తే ఇది ఏమొచ్చింది వాల్యూ? వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ దిస్? 0. ఓకేనా? వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ దిస్? 1 2 4 8. సో 80 ఈస్ ద వాల్యూ ఫర్ 128. సో 80 128ని బైనరీలో రిప్రజెంట్ చేస్తే వాల్యూ ఇది, దీన్ని హెక్సాడెసిమల్ లో రిప్రజెంట్ చేస్తే వాల్యూ అది. ఓకేనా? నౌ వీ కన్వర్ట్ ఫ్రమ్ ద హెక్సా టు బైనరీ. హెక్సా నుంచి బైనరీకి తీసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా? హెక్సా వాల్యూ ఎంత? 8 0. ఓకేనా? జీరోని హెక్సాడెసిమల్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? 4 zeros. ఓకేనా? 8ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? 1 3 zeros. ప్లీజ్ చెక్ వన్స్. అదే వాల్యూ వచ్చింది చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక నెంబర్ చూద్దామా? ఇంకొక నెంబర్ కన్వర్ట్ చేద్దాం. ఒక బైనరీ నెంబర్ తీసుకుని, లేకపోతే ఒక హెక్సాడెసిమల్ నెంబర్ తీసుకున్నాం. ఆ హెక్సాడెసిమల్ నెంబర్ని మనం కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? ఎలా అయినా పర్లా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 32 లేకపోతే 48 అనే వాల్యూ తీసుకున్నాం. 48 యాక్చువల్గా మనం రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం 48. దీనికి బైనరీ వాల్యూ ఎంత? 1 2 4 8 16 32 16 అంతా 48 కదా. ఓకేనా? సో దిస్ ఈస్ ద బైనరీ వాల్యూ. సో దీన్ని 4 డిజిట్స్ కింద డివైడ్ చేయండి ఫ్రమ్ ద ఎల్ఎస్బి. 1 2 3 4. ఓకేనా? 1 2 మరి ఇక్కడ లేవు కదా కాబట్టి జీరోస్ పెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు వీటి వాల్యూ అంతా రాయండి. 0 ఇదంతా 1 2 అంటే 3 అంటే 30 is the hexadecimal value for the 48. ఓకేనా? ఇప్పుడు ఇది హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి మారుస్తున్నాం. ఓకేనా? సో బైనరీకి ఎలా మారుస్తాం? హెక్సాడెసిమల్ వాల్యూ రాయండి 3 0. సో 0ని ఏమంటాం? 4 zeros. 3ని ఏమంటాం? 0 0 1 1. ప్లీజ్ చెక్ వన్స్. సో ఈ వాల్యూస్ కనుక, ఈ ముందున్న వాల్యూస్ కనుక జీరోస్ తీసేస్తే 11
4 zeros. ఇక్కడ అదే కదా ఉంది, 11 4 zeros. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.